విడిపించావు, వెంటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. భయముకైనను పగటి వేళ బాణమైనను, రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను. రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా. అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. వేరే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. దయచేసి లేచి నిలబడదాం, చప్పట్లు కొడదామండి.
దూతలను ఏర్పరచావు మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన బిడ్డగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు నిన్నే ప్రేమింతును మేవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించక సాగేదా నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించక సాగేదా నీవెనుదిరుగా నీ ప్రేమ నీ శక్తి నింపు నాలో నీ ప్రేమ నీ ప్రేమ నీ శక్తి నింపు నాలో ఆరాధన ఆరాధించును నా మనసంతటితో ఆరాధించును నా హృదయమంతటితో ఆరాధించునయ్యా ఆరాధించును నా బలమంతటితో నా బలమంతటితో యేసు నీవే యేసు నీవే నా ప్రభు నీవే యేసు యేసు నీవే
సంగమందయ్యా నింపు నాలోనా. నీ ప్రేమ ప్రేమయా శక్తి నింపుము నాలోనా. హృదయపూర్వకంగా దేవా ఆరాధించును నా మనస్సంతటితో దేవా 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 ఆరాధించును నా హృదయమంతటితో ఆరాధించును నా బలమంతటితో. యేసు నీవే యేసు నీవే నా ప్రభు నీవే యేసు యేసు నీవే నా ప్రభు నీవే. మరోసారి యేసయ్యా యేసు యేసు నీవే నా ప్రభు నీవే. విమర్శిగా యేసు నీవే నా ప్రభు నీవే. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రార్థనా పోరాటంలో మనం పాలుపంపులు పొందడానికి, దేవుని స్తుతించి ఆరాధించడానికి చక్కటి కృప దేవుడు అనుగ్రహించినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశము గాడ్స్ పీపుల్, దేవుని ప్రజలు. దేవుని ప్రజలు ఏం చేయాలి అనేటటువంటి విషయాన్ని ఈరోజు దేవుని వాక్యములో నుండి మనం ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4వ వచనం, మీ దేవుడని యెహోవాను హత్తుకుని మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. దేవుని ప్రజలు ఏ విధంగా ఉండాలి అంటే దేవుణ్ణి హత్తుకునేవారిగా, దేవునికి దగ్గరగా, దేవునికి సమీపంగా ఉండేవాళ్ళగా ఉండాలి. అయితే అలా ఉండటాన్ని బట్టి దేవుని హత్తుకునేవారిని, దేవుని ప్రజలు దేవుని హత్తుకుంటే దేవుని హత్తుకున్నటువంటి వారు జీవిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నాకు వేరుగా ఉండే మీరేమీ చేయలేరు. తీగ ద్రాక్షవల్లిలో ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలించదో, మీరు కూడా నాలోనూ నా మాట మీలోనూ ఉండిన ఎడల మీరు బహుగా ఫలిస్తారు అని ప్రభు చెప్పారు. గనుక మనమందరం కూడా దేవునికి దూరంగా ఉండి మనం జీవించలేం. కాబట్టి మనం జీవించాలి అంటేనే మన దేవుని ప్రజలమైనటువంటి మనం అందరం కూడా హత్తుకోవాలి. ఆయనకి దగ్గరగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఆయన దగ్గరగా ఉండడం మాత్రమే కాదు, ఆయనలో ఉండడం చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే ఆయనకు దగ్గరగా ఉందాము అని అనుకుని కొంచెం దగ్గరికి వచ్చి కాస్త దూరం వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈరోజు మనం దేవుని వాక్యంలో మనం చూస్తే దేవునికి అత్యంత క్లోజ్గా, అత్యంత చేరువుగా, దేవుని హత్తుకుని, దేవునికి దగ్గరగా, దేవుని సన్నిధిలో మనం జీవించాల్సినటువంటి అవసరత మన మీద ఉన్నది అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది. అలాగునే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అయిన దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి సత్యం ఏంటంటే, ఈ దినాన్న మనం అందరం కూడా దేవునికి దగ్గరగా, దేవుని హత్తుకుని మనం జీవించవలసినటువంటి వారుగా ఉన్నాం. యెహోవా దేవుని హత్తుకున్న మీరందరూ ఈరోజు వరకు జీవించి ఉన్నారు. దేవుని హత్తుకున్న మీరందరూ కూడా ఈరోజు వరకు జీవించున్నారు. అంటే దేవుని హత్తుకోవడం ద్వారా మనం బ్రతికి ఉండడానికి దేవుడు తన సహాయాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. అవును, మనకు కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, కరోనా, ఇంకా రకరకాలైనటువంటి జబ్బులు మనకు వచ్చిన మన దేవుడు, మన ప్రభు మనకు అండగా ఉండి, మనకు తోడుగా ఉండి, మనకు సహాయపడుతూ వస్తున్నాడు. కనుక ఈ సందర్భంలో దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా దేవునిని హత్తుకుని, దేవునిని వెంబడించేటటువంటి వారిగా,
దేవుని కొరకు జీవించేవారిగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. కనుక నా ప్రియమైనటువంటి వారులారా, యేసు ప్రభువారిని హత్తుకుని యేసు ప్రభువారి కొరకు జీవించే ప్రజలుగా, దేవుని ప్రజలుగా, దేవుని సొత్తు అయిన వ్యక్తులుగా, ఆయన హత్తుకున్న వారిగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇక రెండో విషయానికి వస్తే, దేవుని హత్తుకుని దేవుని ప్రజలు జీవిస్తూ ఉన్నారు. అయితే అలా జీవించేవారు ఏం చేయాలంటే, రెండవదిగా సేవించేవారుగా ఉండాలి. జీవించేవారు సేవించేవారుగా ఉండాలి. హత్తుకున్నవారు ఎలా ఉంటారంటే, వాళ్ళు జీవించేవారుగా ఉంటారు. అంటే హత్తుకున్నవారు జీవించేవారుగా ఉంటారు. హత్తుకున్నవారు, దేవుని ప్రజలు, దేవుని సేవించేవారుగా ఉంటారు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 20వ వచనంలో, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకుని ఆయన నామమున ప్రమాణము చేయవలెను. ఈరోజు మనం అందరం కూడా ఏం చేయాలంటే, ఆయన నామమున ప్రమాణం చేసేవారిగా ఉండాలి. ఆయనకు భయపడాలి. అంటే మనము ఎలాంటి భయం అంటే, దేవుడంటే ఒక పరిశుద్ధమైన, గౌరవప్రదమైన, నీతియుక్తమైన, భక్తి భావంతో కూడిన భయం కలిగి మనమందరం కూడా దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో మనం సేవించేటటువంటి వారిగా ఉండాలి. కాబట్టి అందుకనే దేవుని బిడ్డలారా, ప్రభువును సేవించేటటువంటి బిడ్డలంగా మనం ఉండడం అనేది మనకు ధన్యత. అది కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చూస్తే, ప్రభువును సేవించేటటువంటి ప్రతి బిడ్డలు కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళు పొందుకున్న కార్యాలు మనం చూస్తే, యెహోషాపాతు రాజు కాలంలో వారు దేవుని సేవించిన కారణం చేత వారి మీదకి వచ్చిన శత్రువులతో దేవుడే యుద్ధం చేశాడు. అలాగనే దేవునిని ఆరాధిస్తూ, దేవుని మహిమపరుస్తూ, సొలొమోను కట్టించిన దేవుని మందిరములో దాన్ని ప్రతిష్ఠించే సమయంలో దేవుని సేవిస్తూ, దేవుని గణపరుస్తూ ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం, ఒక గొప్ప కార్యం జరగడం మనం చూస్తాం. గనుక ఈ సందర్భంలో దేవుని పిల్లలమైనటువంటి మనం అందరం కూడా దేవుని సేవించినందువల్ల దేవుని మహిమ వారి మధ్యలోకి దిగి రావటం మనం చూస్తాం. అపొస్తలుడైనటువంటి పౌలు, శీల ఇద్దరు కూడా వారు రాత్రి వేళలో చెరసాలలో వేయబడి వారు దేవుని సేవించినప్పుడు మహాభూకంపం కలిగి గొప్ప అద్భుతమైన కార్యం జరిగి అక్కడ ఉన్నటువంటి చెరసాల పునాదులు అదిరి అందరి బంధకాలు ఊడిపోయి వారికి గొప్ప విడుదల దేవుడు ప్రసాదించాడు. అవును, దేవుని సేవించేటటువంటి వారికి దేవుడు తోడుగా ఉండి, దేవుడు అండగా ఉండి, దేవుడు కొండగా ఉండి, దేవుడు సహాయపడే దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. చూసారా, దేవుని ప్రజలుగా ఆయన హత్తుకుని ఆయన ద్వారా జీవించేవారిగా ఉండాలి. దేవుని ప్రజలుగా ఆయనను హత్తుకుని జీవిస్తూ ఆయన సేవిస్తూ ఉండేవారిగా మనం బ్రతకాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఆ తర్వాత పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే, దేవుని బిడ్డలారా, చూసారా, ఆయన సేవించేటటువంటి వారు ఎలా ఉంటారు అనేటటువంటి విషయానికి వస్తే, యేసుక్రీస్తు ప్రభువారు శోధన పొందుతున్నటువంటి సమయంలో యేసు ప్రభువారిని దుష్టుడైన సాతాను ఏం చేస్తుందంటే, నువ్వు నాకు మొక్కితే ఇదిగో ఈ లోక రాజ్యాల్లో ఉన్నటువంటి వైభవం అంతా నీకు ఇచ్చేస్తాను అని చెప్పినప్పుడు యేసు ప్రభువారు ఏమన్నారంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది. ఆయనను మాత్రము సేవించాలి. చూశారు, మనం మన భార్యనో, భర్తనో, పిల్లలనో, లేకపోతే మనకు నచ్చినటువంటి వాళ్ళనో, మనం మెచ్చుకునేటటువంటి వాళ్ళనో, మన ఇంటినో, మన బంగారాన్నో, మన వస్తువులనో, వాహనాలనో మనం సేవించేవారిగా ఉండకూడదు. మనం ఎవరిని సేవించాలంటే జీవము గల దేవుని సేవించేటటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని ఘనపరచును. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుదాం. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. ఒకడు నన్ను సేవిస్తే ఏం చేయాలంటే నన్ను వెంబడించాలి. నన్ను సేవించేవాడు నన్ను వెంబడించాలి. అప్పుడు నేను ఎక్కడ ఉందనో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. చూసారా, దేవుని సేవించడాన్ని బట్టి దేవుని వెంబడించగలుగుతున్నాం. దేవుని సేవించడాన్ని బట్టి దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ మనం ఉండడానికి అవకాశం దొరుకుతుంది. ఒకడు నన్ను సేవించినట్లా నా తండ్రి అతన్ని
ఘనపరచును. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈరోజు దేవుని సేవించేటటువంటి బిడ్డలుగా, దేవుని ఘనపరిచేటటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఇక మూడో విషయానికి వస్తే, వెంబడించుము. అంటే దేవుని ప్రజలు దేవుని హత్తుకుని జీవించాలి, దేవుని హత్తుకుని సేవించాలి, దేవుని హత్తుకుని వెంబడించాలి. దేవుని వాక్యాన్ని మనం చూస్తే 63వ కీర్తన 8వ వచనంలో, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. దేవుని బిడ్డలారా, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. దావీదు భక్తుడు అంటున్నాడు, అయ్యా నా ప్రాణం ఈ లోకాన్ని, మట్టిని అంటుకోవట్లేదు, లోక సంబంధమైన వ్యాపకాలను నేను అంటుకోవట్లేదు, లోక సంబంధమైనటువంటి వాటిల్లో నేను జీవించట్లేదు, కానీ నా ప్రాణం నిన్ను హత్తుకుని అంటుకొని వెంబడిస్తుంది అని కీర్తనకారుడు దావీదు అంటున్నాడు. అవును, నిజమే. దేవుని బిడ్డలారా, దేవుని వెంబడించటం అనేటటువంటిది ఎంత ప్రాముఖ్యమైనది కదా. కాబట్టి దావీదు దేవుని వెంబడించేవాడిగా అయ్యాడు. పాడి గొర్రెలను వెంబడించేవాడు దేవునిని వెంబడించేటటువంటి వాడిగా మార్చబడి, దేవుని ప్రజలను పాలించేవాడిగా తీర్చిదిద్దబడినటువంటి వ్యక్తిగా ఇక్కడ మనకు దావీదు కనబడుతున్నాడు. మరొక వ్యక్తి బైబిల్లో మనకు కనబడతాడు. ఆయన పేరు కాలేబు. ఆ కాలేబు అనేటటువంటి గొప్ప భక్తుడు ఏ విధంగా దేవుని వెంబడిస్తున్నాడో ఒకసారి చూద్దామా. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 24వ వచనంలో, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను. నా సేవకుడైన కాలేబు మంచి మనసుతో, హల్లెలూయా, మంచి మనసు. చూసారా, మనకేం మనసు కావాలంటే ప్రభువును వెంబడించడానికి, ప్రభు సన్నిధిలో ఈ ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందడానికి, ప్రార్థన చేయటానికి, దేవుని పని చేయటానికి, పరిచర్య చేయటానికి, దేవుని కొరకు బ్రతకటానికి మనందరికి కూడా ఏ మనసు కావాలంటే మంచి మనసు కావాలి. కొంతమందికి చెడిన మనసు ఉంటుంది, కొంతమందికి దుష్ట మనసు ఉంటుంది, కొంతమందికి ఈర్ష్తో కూడిన మనసు ఉంటుంది, అసూయతో కూడిన మనసు ఉంటుంది. కానీ దేవుని బిడ్డలారా, మనందరికి కూడా ఎలాంటి మనసు, దేవుని ప్రజలు ఎలాంటి మనసు కలిగినటువంటి వారిగా ఉండాలంటే, వారు మంచి మనసు కలిగినటువంటి వారిగా ఉండాలి. పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టేదను. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే Numbers chapter 14 verse 24, but my servant Caleb, because he has a different spirit and has followed me fully, I will bring into the land into which he went, and his descendants shall possess it. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, ఇట్స్ అ మ్యాన్ విత్ అ డిఫరెంట్ స్పిరిట్. చూసారా, ఎంత వ్యత్యాసం కలిగినటువంటి ఆత్మ కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో దేవుడిని వెంబడించేటటువంటి వాడుగా ఈ యొక్క కాలేబు మనకు కనబడుతున్నాడు. గనుక ఈరోజు దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఈ ఉదయకాలం, ఈ ప్రార్థన పోరాటంలో మనమందరం కూడా నేర్చుకుంటున్నటువంటి సత్యం ఏంటంటే, దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా, దేవుని వెంబడించే కుటుంబాలుగా మనమందరం కూడా ఏం చేయాలంటే, ప్రాతినిధ్యము కూడా ఇదిగోండి, దేన్ని హత్తుకోవాలంటే వాక్యాన్ని హత్తుకోవాలి, ప్రార్థనను హత్తుకోవాలి, ప్రభు మందిరాన్ని హత్తుకోవాలి, ప్రభువును హత్తుకోవాలి. ప్రభువును హత్తుకోవడం ద్వారా మనం జీవించగలుగుతాం. ప్రభువును హత్తుకోవడం ద్వారా ఆయన మనం సేవించగలుగుతాం. ప్రభువును హత్తుకోవడం ద్వారా మనము ఆయనను వెంబడించగలుగుతాం. అలా వెంబడించేటటువంటి వారిగా మనం జీవించినప్పుడు ప్రభు మనకిచ్చే గొప్ప ఆశీర్వాదాలు, దీవెనలు మనం పొందుకోగలుగుతాం. చూసారా, ప్రభు బిడ్డలు, ఆయన వెంబడించేవారు దేవుని రాజ్యంలో గొర్రె పిల్లను వారు ఏం చేస్తున్నారంటే వెంబడిస్తున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, గొర్రెపిల్ల అనగా యేసు ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారిని, గొర్రెపిల్ల నీవు ఎక్కడికి వెళ్ళినా మేము అక్కడికి నిన్ను వెంబడిస్తాం అని చెబుతున్నారు. అయితే దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఈ ఉదయకాలం పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో దావీదు వలె, కాలేబు వలె ప్రభువును వెంబడించేటటువంటి వారిగా మనం జీవించినప్పుడు, కాలేబును
ఒక గొప్ప స్థాయికి తీసుకుని వచ్చినటువంటి వాడు, విశ్వాస వీరుల జాబితాలో చేర్చినవాడు, దావీదును విశ్వాస వీరుల జాబితాలో చేర్చినటువంటి వాడు. ఈరోజు ఆయనను నిశ్చయంగా హత్తుకుని వెంబడించేటటువంటి వారిగా మనం జీవించి ఆయన రాజ్యాన్ని సొంతం చేసుకునేవారిగా, ఆయన కొరకు ఈ లోకంలో జీవించేవారిగా, ఆయన గుణాతిశయములను ప్రచురం చేసే బిడ్డలుగా మనం జీవించడం అనేది ఎంతైనా ఉపయుక్తమైనది. కావున అలాంటి కార్యం మన జీవితంలో జరగాలని, మనమందరం కూడా ఆధ్యాత్మికంగా బలపడాలని నేను మనసారా కోరుతున్నాను. దేవుని బిడ్డలారా, మనమందరం కూడా దేవుని స్తుతిస్తున్నాం, దేవుని కనపరుస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపను బట్టి చక్కటి ప్రార్థనా పోరాటాన్ని దేవుడు మనకిచ్చి ఈ యొక్క వాక్యాలు మీ హృదయంలోనికి, మీ ఇంటిలోనికి రావడానికి మీరు అనుమతించినందుకై ప్రభు నామములో మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీరు పూనుకొని ఇవి అనేక మందికి చేరవేయవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నదని ప్రభు నామములో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సమయంలో మనమందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో, ప్రభువా మీరు మాకు ఇచ్చినటువంటి క్షేమాన్ని బట్టి, కృపను బట్టి నీకు స్తోత్రం, మా ప్రార్థనలకు జవాబిస్తున్నందుకు నీకు వందనాలు, మా జీవితంలో గొప్ప కార్యం మీరు చేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. రేపటి దినమందు అద్భుతమైనటువంటి ఆరాధనలు జరగడానికి సహాయం చేయండి. చిన్నపిల్లల మధ్యలో, యవనస్తుల మధ్యలో, స్త్రీల మధ్యలో, పురుషుల మధ్యలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేయాలి. నూతన ఆత్మలను దేవుడు తన సన్నిధికి తీసుకుని రావాలి. ప్రతి బిడ్డను దేవుడు దర్శించాలి. వర్షిప్ టీంను బలంగా వాడుకోవాలి. పరిచర్య చేసే వాళ్ళని దేవుడు వాడుకోవాలి. అందరినీ కూడా దేవుడు ఒక బలమైనటువంటి రీతిగా వాడుకుని, దేవుడు తన దాసుని వాడుకుని, తన దాసుని ద్వారా అద్భుతమైనటువంటి సందేశాన్ని వినడం ద్వారా విశ్వాసులందరూ దీవించబడాలని మనము ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకోండి. ప్రార్థన. మహోన్నతుడైన మా తండ్రి యేసు ప్రభువా, ఎంత మంచి దేవుడు. చక్కటి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. నీ ప్రజలమైన మేము నిన్ను హత్తుకుని జీవించేవారిగా, నిన్ను హత్తుకుని మా ప్రభువా నీ ప్రజలంగా మనపూర్వకంగా, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ శక్తితో నిన్ను సేవించేవారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. అలాగుననే మా ప్రభు, నీ బిడ్డలమైనటువంటి మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకుని నైనా నిన్ను వెంబడించేటటువంటి మంచి మనసు దావీదు, అలాగుననే కాలేబు, నైనా నూతన నిబంధనలకు రాగానే పేతురు, యోహాను, యాకోబు, అంద్రయ్య, తోమ, బర్తులోమై, జెలోతే అనబడిన సీమోను, ఇలాగా అందరూ కూడా, శిష్యులందరూ కూడా నిన్ను వెంబడించారు. మా ప్రభు, మేము కూడా నిన్ను వెంబడించడానికి సహాయం చేయండి. నాయన నమ్మకంగా నిన్ను హత్తుకుని, నాయన నీ ద్వారా వచ్చే జీవాన్ని పొందుకుని, నిన్ను సేవిస్తూ, నిన్ను వెంబడిస్తూ, నీ కృపలో మేము దీవించబడడానికి, నాయనా నీ మహిమార్థమై మీరు మీ లోకంలో బ్రతకడానికి, గొర్రెపిల్ల యేసయ్య నిన్ను వెంబడించే వారిగా మేము బ్రతకడానికి కృప మాకు చూపించి, మీ సహాయం మాకు అనుగ్రహించి, మీ ఆత్మ కార్యాన్ని మా జీవితంలో మరి జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవుడవు, పరిశుద్ధుడైన దేవుడవు, గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు మా జీవితంలో మీరు జరిగించి, దీవించి, కాపాడమని వేడుకొనుచున్నాం. సంఘ దర్శన నెరవేర్పు కొరకై ప్రార్థన చేస్తున్నాం. దేవా, సువార్త అందని ప్రతి వారికి కూడా సువార్త అందించబడడానికి సహాయం చేయండి. విశ్వాసులను దైవరాజ్య విస్తరణ కొరకై సిద్ధపరిచి పంపుటకు సహాయం చేయండి. అవసరతలో ఉన్నవారికి నీ ప్రేమ హస్తాన్ని అందించి ఆదుకోగలుగుటకు సహాయం చేయండి. దేవా, అనేక మందికి చేరుకోవడానికి, అనేక మందిని తప్పించడానికి, ఉజ్జీవింప చేయడానికి కృప మీరు మాకు దయచేయండి. మా ప్రభు, ఆత్మల రక్షణ కొరకై వేడుకుంటున్నాం. అనేక మంది మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసు క్రీస్తు అను నీ దివ్యమైన నామములో బాప్తిస్మం పొంది రక్షణ పొందడానికి సహాయం చేయండి. హల్లెలూయా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అనేక మంది జీవితాలను ప్రభావితం చేయండి. గొప్ప కార్యాలు యేసు నామములో జరిగించండి. మా ప్రభు, పెనియల్ పార్కింగ్ ప్లేస్ కొరకు ప్రార్థన చేస్తున్నా, మీరు అద్భుతమైన కార్యం చేయండి. గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి. గృహాల నిర్మాణంలో ఉంటుండగా వారి నిర్మాణం పూర్తి కావడానికి సహాయం చేయండి. వాహనాలు లేని వారికి యేసుక్రీస్తు నామంలో వాహనాలు దయచేయండి.
ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వివాహ సంబంధాలు కుదరడానికి నాయన నూతనంగా ఇంకా వివాహం జరగకుండా ఉన్నటువంటి వారికి చక్కగా వివాహం జరగడానికి సహాయం చేయండి. సంతానం లేని వారికి సంతానము అనుగ్రహించండి. ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నటువంటి వారికి నాయన మీ కృప అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. కోర్టు కేసెస్ని యేసు నామములో కొట్టివేయండి. నాయన వ్యాపారంలో ఉన్నటువంటి ప్రతి వారి వ్యాపారమును యేసుక్రీస్తు నామములో దీవించి కాపాడి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ఉన్నవారు వాటిని సవ్యంగా చేసుకోవడానికి కృప చూపించండి. నాయన అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి స్వస్థతను చేకూర్చండి. దుఃఖంలో ఉన్న వారికి ఆదరణ దయచేయండి. సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఆత్మీయంగా చిన్న బిడ్డలు యవన బిడ్డలు అలాగే ప్రతి వారు కూడా ఎదగడానికి సహాయం చేయండి. ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన 7 గంటలకు, మూడవ ఆరాధన 9 గంటలకు, 4వ ఆరాధన సాయంకాలం 6 గంటలకు దివ్యంగా జరుగుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాం. కిడ్స్ చర్చ్లో జరిగేటటువంటి ఉదయకాలం 7 గంటలకు మరియు 9 గంటలకు జరిగే ఆరాధనలు మీ నామములో జ్ఞాపకం చేసుకుని మీ నామాన్ని ఘనపరుచుకుని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అద్భుతాలు చేయండి. ప్రార్థనా పోరాటాన్ని నైనా ఇంకా గంభీరంగా నైనా ముందుకు తీసుకుని వెళ్ళడానికి కృప అనుగ్రహించండి. లంగర్ హౌస్లోను, ఫిలిం నగర్లోను, అలాగే ప్రభువా హఫీస్పేట్లో నైనా తన్ని మొబైల్ చర్చ్ ద్వారా జరుగుతున్న సేవలను మీరు జ్ఞాపకం చేసుకుని మైదుకూరులోను, బిట్టగుంటలోను, నీతివారిపాలెంలోను, చిలంకూరులో, ఉప్పులపాడులో, కాకర్లపాలెంలో, ఇలువర్లో, పెట్లూరులో, పొన్లూరులో ప్రభువా ఉన్నటువంటి సంఘాలను మీ నామంలో జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదకరంగా మీరు వాటిని నడిపించండి. ప్రపంచ దేశాలను కాపాడండి. భారతదేశాన్ని కాపాడండి. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ని కాపాడండి. మా దేశాన్ని కాపాడండి. మా ప్రజలను కాపాడండి. నైనా దుఃఖంలో ఉన్నటువంటి వారికి, బాధలో ఉన్న వారికి విడుదల నెమ్మది దయచేయండి. హాస్పిటల్లో ఉన్న వారికి స్వస్థతను చేకూర్చమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, నలుదిక్కుల నుంచి నీ మందిరానికి ప్రజలు తండోపతండములుగా వచ్చుదురుగాక. అనేక మంది రక్షించబడుదురుగాక. నజరేయుడా, నమ్మదగిన దేవా, నీ బిడ్డలను ఆశీర్వదించి దీవించి కాపాడి బలపరచు భద్రపరచమని కృపామయుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసన సమాధానం చెరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించును కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. దేవునికి స్తోత్రం. ఆమేన్.